బగబగమని మండేటి నిప్పుల దండయి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ జెండయి నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ప్రస్తుతానికి మనం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు ప్రాంతంలో ఉన్నాం, కొల్లూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతానికి కొంత చరిత్ర ఉన్నది. కమ్యూనిస్టులు తిరిగిన చోటు, ఈ ప్రాంతంలో చాలా మేధావులు పుట్టినటువంటి గడ్డ. అట్లాంటి గడ్డలో స్థానికంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి తొలి విడతలో. ఇక్కడ మరి పోటీ రసవత్తరంగా ఉంది అనేటువంటిది చర్చ జరుగుతుంది ఆలేరు మండల పరిధిలో. ఒక్కసారి ఈ ప్రాంతంలో మనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జనగాం సుధారాణి వాళ్ళ ప్రచార శైలి ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం. వాళ్ళ ప్రచార శైలి ఏంటి, వాళ్ళు ఏ మేనిఫెస్టోతో ప్రజలకు, కొల్లూరు గ్రామ ప్రజలకు 5 సంవత్సరాలు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు. అట్లాగే ఈ జనగాం ఫ్యామిలీ కొల్లూరులో కొంత ఇక్కడ సేవా కార్యక్రమాలు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు, అధికారంలో ఉన్నా లేకపోయినా. అట్లాంటి ఫ్యామిలీ నుండి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. పైగా ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్గా పోటీ చేస్తుంది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఈ 5 సంవత్సరాల కాలంలో గెలిస్తే వాళ్ళు తీసుకునేటటువంటి స్టెప్స్ ఏంటి అనేటువంటి మాటలు వాళ్ళు వినే ముందు, ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి జనగాం ఉపేందర్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నాడు. ఒకసారి ఆయన సొంత గ్రామం ముందుగా ఆయనతో మాట్లాడి తర్వాత మనం సర్పంచ్ అభ్యర్థితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఈ కొల్లూరు అంటే కొల్లూరు పేరు వినగానే కమ్యూనిస్టులు చాలా మంది గుర్తుకొస్తుంటారు. అసలు దీని చరిత్ర ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి? కొల్లూరులో గతంలో కమ్యూనిస్ట్ పార్టీ కిల్లా ఇది. అలాంటి సందర్భంలో కూడా సర్పంచ్ ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ, మా పెదనాయన లక్ష్మణస్వామిరెడ్డి గారు ఒక 3 సార్లు సర్పంచ్ చేసిండు. అంతకంటే ముందు జనార్దన్ రెడ్డి గారు, సుధారాణి ఇప్పుడు నిలబడే సర్పంచ్ మామగారు కూడా చేసిండ్రు, జనార్దన్ రెడ్డి గారు చేసిండ్రు. ఎప్పుడే కానీ సిపిఐ ఒకేసారి ఒక 3 నెలలు మాత్రమే సిపిఐ చేసి సుశీలాదేవి గారు, అంతేగాని మిగతా పీరియడ్ మొత్తం కాంగ్రెస్ కంచుకోట కొల్లూరు. పొన్నారెడ్డి ఎమ్మెల్యే గారికి ఉన్న కాడికి మొదలు పెడితే ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోట. మధ్య టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఒకసారి టీఆర్ఎస్, మిగతా అంతా కాంగ్రెస్. కొంత శ్యామ్, అమ్మాయి పేరు ఏం పేరు, కొంత శ్యామ్ అరుణ కానీ, కొంత గాజుల నర్సయ్య కానీ, రెండోది ఇప్పుడు దానయ్య కానీ, వీళ్ళంతా మేము అభ్యర్థిగా బలపరిచిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ. పిల్లలు మరి శంకరయ్య ఒక్కటే కుటుంబం, ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచి మంచి సేవలు చేసిండు. తర్వాత ఇప్పుడు మొన్న మనకు జరిగిన విషయాలలో కూడా ఇప్పుడు గాజుల వెంకటేష్ను మరి వైస్ ఎంపీపీగా చేసినాం. సర్పంచ్గా పోటీ చేస్తే రాలేకపోతే చేసినాం, వైస్ చైర్మన్కి కూడా చేసినాం. ఇక్కడ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ కొల్లూరులో. ఎంత సిపిఐ ఓట్లున్నా చరిత్ర ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఆనాటి నుంచి మా తండ్రుల కాడికలు ఈనాటి వరకు అదే మెయింటైన్ అవుతుంది. ఎందుకు మెయింటైన్ అవుతుందంటే ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం విద్య కానీ, వైద్యం కానీ, లైబ్రరీస్ కానీ, అన్ని ప్రతి ఒక్కటి దేవాలయాలు కానీ, ఈ అన్నిట్లలో కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి, అది కాకుండా మౌలిక వసతులు, రోడ్లు. ఆ రోజు ఐఎన్టీ సంజీవరెడ్డి గారు, మన బొత్స సత్యనారాయణ గారు, కన్నా లక్ష్మణ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వీళ్ళందరితోని మనం ఇక్కడ తీసుకొచ్చి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఎవ్వరు లేనప్పుడే రోడ్లు వేసినాం. బీటీ రోడ్డు కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. కొల్లూరు గ్రామం అంటే ప్యాడీ ప్రొడ్యూస్లో ఫస్ట్. ఇక్కడ తాళ్ళలాగా 500 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో మరి పోవాలంటే తోవలేదు. దాన్ని కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు తీసుకొచ్చి మరి డిపిఆర్ చేసి ఒక రోడ్డు అమ్మేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా డెవలప్ చేస్తున్నారు. ఎప్పుడు ఆల్వేస్ 24 hours 24/7 మేము ప్రజాసేవలనే ఉన్నాము. ఉదాహరణకు ప్రకృతిగా వాగు వస్తుంది, రోడ్డు లేదు, ఒక తాడు పెట్టి, ఒక 25,000 రూపాయలు తాడు పెట్టి జనాలను అక్కడికి ఇక్కడ కట్టించి సపోర్ట్తో దాటించాం. దాదాపు పేద రైతులు, గౌడ్స్, యాదవులు, గొర్రెలు కాసుకుంటూ వాళ్ళంతా వ్యవసాయాలు చేసుకుంటారు ఆ ప్రాంతం. బాగా వస్తే అక్కడ పోవడానికి రావడానికి రాకపోకలు బంద్ ఉంటాయి. ఎప్పుడు సీరియస్గా వర్షం పడి పెద్ద వాగు వస్తే మాత్రం బంద్ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మేము చేసినాం. ఆ ఏరియాకు తొవ్వ సరిగా లేదు, అక్కడ మొరం పోపించినాం. 30,000 రూపాయలు పెట్టి మేము మొరం పోపించినాం. ప్రత్యేకంగా నేను ఒక 30,000 పెట్టి మొరం, 25,000 తాడు. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా
ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు దోహదపడతాయి పక్కా అనుకుంటున్నా? 100%. సర్పంచ్ విషయంలో ముగ్గురు వేసిరు. ఇక్కడ సిపిఐ మనకు సపోర్ట్ ఉంది, అఖిలపక్షం వాళ్ళు మన తరఫున విత్డ్రా చేసుకుంది. రెండోది, గతంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా జయమ్మ అని కోటగిరి జయమ్మ అని చేసింది. ఆమె వయసు 72 years. ఆమె చెప్పే ఆలోచనల తిరిగే ఆలోచన లేదు, వెనుక బ్యాక్ ఎవరో చేసే పద్ధతులు ఉన్నది. గత సంవత్సరం మేనిఫెస్టోలు ఇచ్చిండు, అలా అమలు కాలేదు, ఏది అమలు కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఏదో వచ్చి డిస్టర్బ్ చేద్దామని ఒకసారి అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు. అవకాశాన్ని వినియోగించి చేయకుండా మళ్ళీ ఏదో చేస్తానే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఆయన స్వతంత్ర పార్టీగా చేసింది కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు. జనం సరిగ్గా ఎవరిని ఓటు అడిగినా ఒకసారి వేసాం మళ్ళీ ఓటు వేయమండి అని ప్రతి ఓటర్ అంటారు, మేము కలిసిన ఓటర్లతో. ఇంకా ఇంకో వ్యక్తి టీఆర్ఎస్ సంగతి మీకు తెలుసు ఎట్లా ఉన్నదో. వాళ్ళ కవిత కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కుటుంబ సభ్యులంతా పార్టీ మొత్తం ఏది అవినీతిలో మయంలో కూడుకపోయింది. ఇప్పుడు ప్రజలు నమ్మే స్థితిలో లేరు, పార్టీ పూర్తిగా పతనం అయిపోతున్నమాట వాస్తవం. కాబట్టి మాకెప్పుడు సీక్వెన్స్గా కాంగ్రెస్కి వేస్తున్నారు కాబట్టి. రెండోది, మేము ఊర్లో రోజు ప్రజాసేవలో ఉంటున్నాం. ఇప్పుడు అమ్మాయి సుధారాని 20 ఏళ్ళ సంది ఎవరికి ఓటర్ లిస్ట్ కావాలని, ఎవరికి ఏం కావాలని చేస్తుంది. మేము ఎక్కడుండని హాస్పిటల్ కానీ, మంచి చెడ్డ కానీ, చలికాలం వస్తే బ్లాంకెట్లు, కూర్చుంటేందుకు బెంచీలు, ఏది కావాలంటే 5,000 పంపండి అని హాస్పిటల్ బిల్ కొడతాం. అలాంటిది ప్రతి కుటుంబం నుంచి మేము ఆర్థిక సాయం అందించాం. అది ఊరుకు వాటర్ ఫెసిలిటీకి ఎవరైనా గ్రామ పంచాయతీల ఫండ్స్ లేకున్నా కూడా 2-3 లక్షలు వెచ్చించిన సొంతం. ఎందుకంటే మన ప్రజలకు నీళ్ళ ఇబ్బంది, వాటర్ ఫిల్టర్ లేకపోతే ఫిల్టర్ తెచ్చినాం, ఫిల్టర్ రిపేర్లు కూడా మనం చేస్తాం. రేపు పంచాయతీ బోర్డులో ఏం లేకున్నా సొంతంగా మేము కొంత డబ్బు పెట్టి ప్రజలకు సేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఊరును కాపాడుకోవడానికి ఊరు కమ్యూనిటీ హాల్ ఒక 20 లక్షలు పెట్టి కట్టిద్దామని కోరిక కూడా ఉంది. తప్పకుండా మా వైపు జనం ఉన్నారు, మేము తప్పకుండా భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. నా పేరు జయపాల్ రెడ్డి, నేను రిటైర్డ్ టీచర్ను. మా బాపు జనగాం జనార్దన్ రెడ్డి ఈ గ్రామానికి ఫస్ట్ ఎలక్షన్స్ అయినప్పుడు ఉప సర్పంచ్గా పనిచేసిండు. తర్వాత మాలిపట్టిగా పనిచేసిండు 30 సంవత్సరాలు. మేము ముగ్గురు అన్నదమ్ములము. ఇప్పటికి కంబైన్డ్ ఫ్యామిలీ మాది. మేమందరం ఒక దగ్గరనే ఉంటున్నాము. వ్యవసాయం ఒక దగ్గరే నడుస్తుంది. గ్రామంలో కూడా మంచిగా చెడ్డో మాకు కొద్దిగా ప్రజలంటే విశ్వాసం మాకుంది, వాళ్ళకుంది. జనగాం సుధారాణి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కొల్లూరు నుండి. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు మీరు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి? నేను గత 25 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు ప్రభుత్వ పథకాలు నచ్చి ఆ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతోనే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయడానికి మళ్ళీ ఇంకొకరికి కూడా అవకాశం వస్తుంది, కొత్త పోస్టు కూడా వాళ్ళకు అందుతుంది అనేసి అట్లా కూడా హెల్ప్ అవుతుందని చేసి నా సర్వీస్ 10 సంవత్సరాలు ఉన్నది. అయితే 5 సంవత్సరాలు సర్పంచ్ పోతే ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా కల్పించవచ్చు అనే ఉద్దేశంతో నేను రాజీనామా చేశాను. ప్రచారానికి మీరు గ్రామంలో తిరుగుతున్నారు, ఒక 2-3 రోజుల నుంచి తిరుగుతున్నారు. అసలు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి మీకు? స్పందన అయితే నా గురించి మంచిగా ఉంది స్పందన. కాకపోతే వాళ్ళకు సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మొత్తం నేను తీరుస్తానని చెప్పాను. అంటే ఏం సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి తిరుగుతున్నప్పుడు? పెన్షన్ల సమస్యలు కావచ్చు, లేకపోతే రేషన్ కార్డుల సమస్యలు, ఇండ్ల సమస్యలు, ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? అండర్ డ్రైనేజీ సమస్య ఒకటి పెద్దది ఉంది, ఎక్కడ చూడు నీళ్లు బయట పోతున్నాయి. ఆ అండర్ డ్రైనేజ్ సమస్య మాత్రం కంపల్సరీ తీరుస్తాను నేను. ఇంకొక మెయిన్ ఏంటంటే కొంతమందికి రేషన్ కార్డులు రాలేదు, వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చే విధంగా చేస్తాను. తర్వాత పెన్షన్స్ కూడా కొంతమందికి వచ్చేది ఉంది, వాళ్ళకు కూడా పెన్షన్స్ రావడానికి ట్రై చేస్తాను. తర్వాత ఇందిరం మిల్లులు కూడా మనకు కొంతమందికి వచ్చేది ఉంది, ఆ ఇందిరం మిల్లులు కూడా రావడానికి నేను కృషి చేస్తాను. తర్వాత ముఖ్యం ఏంటంటే వర్షం పడ్డప్పుడు రైతులు, మా ఊరి రైతులు, గౌడ్స్ వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుండ్రు. వాగుల నుంచి వెళ్ళడానికి రావడానికి వాళ్ళు అక్కడ తాళ్ళు ఎక్కుతారు. తర్వాత రైతులు మొత్తం అక్కడ నాటు పెడతారు, బర్రెలు కూడా అవతలనే ఉంటాయి, పాలు విండుక రావడానికి కూడా ఇబ్బంది పడుతుండ్రు. దాని గురించి మన ప్రభుత్వ బీర్ల ఎల్లయ్య గారి సహకారంతో బ్రిడ్జి కట్టాలని అనుకుంటున్నాను, బ్రిడ్జి కట్టిపిస్తా అని నేను అనుకుంటున్నాను.
అంటే ఒక వాగుది ఒక సమస్య, తర్వాత పెన్షన్స్, ఇండ్లు, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎడ్యుకేషన్ సంబంధించి గ్రామ పెద్దలు జనగాం ఉపేందర్ రెడ్డి గారు ఈ హై స్కూల్కు అన్ని రిపేర్ చేయించడం జరిగింది. తర్వాత ఆలేరు హై స్కూలు జడ్పిటి వాటికి కూడా 2-3 లక్షలు ఖర్చు పెట్టి రిపేర్ చేసిండ్రు. తర్వాత వైద్య రంగానికి వస్తే హాస్పిటల్లో మొన్ననే మా హాస్పిటల్ రిపేర్ ఉంది, రిపేర్ చేస్తామని హామీ ఇచ్చిండ్రు. ఓకే, దాంతో పాటు ఇక్కడ బస్సు సౌకర్యం అంటే చాలా గ్రామాలకు బస్సు ఏదో పొద్దున్న వస్తుందో వస్తలేదో, సో ఇక్కడ నుండి పోవాలంటే ప్రైవేట్ వెహికల్స్ పోవడం. బస్సు ఏమైనా సమస్యలు మీరు ఎమ్మెల్యే సహకారంతో కానీ? బస్సు సమస్య కూడా ఉంది. మా ఊరు నుంచి కాలేజీ పిల్లలు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లన్న గారి సహకారంతో బస్సు కూడా నేను గెలిచిన వెంటనే బస్సు రప్పిస్తానని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు మహిళగా సర్పంచ్గా మహిళగా ఉన్నారు అంటే ముఖ్యంగా మహిళల నుంచి మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది? అంటే ఒక సర్పంచ్ మహిళ అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఒక సపోర్ట్ గా ఉంటున్నాడు, సో వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ వస్తుంది? మీరు సర్పంచ్ అయితే బాగుంటది మేడం, మీరు సర్పంచ్ అయితే బాగుంటదని అంటేనే వాళ్ళ సహకారంతోనే నేను ముందడుగేసి వాళ్ళకు ఇంకా అదే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ వాళ్ళకు చేరవేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఓకే, మొత్తం మీద అంటే మీరు చేసే ఉద్యోగం బాగుంది అనుకుంటున్నారా, లేకపోతే ఈ సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి సర్పంచ్ గెలిస్తే? ఉద్యోగం కూడా బాగుంది. 25 సంవత్సరాల నుంచి నేను మంచి సేవలు అందించాను. ఇంకా దానికంటే ఇది గ్రామ ప్రజలకు కూడా ఇక నుంచి సేవలు అందిద్దామని అనుకుంటున్నా. అంటే అప్పుడు పరోక్షంగా సేవ చేసి ఇప్పుడు ప్రత్యేకంగా చేద్దామని అనుకుంటున్నా. ఓకే, మొత్తం ఇక్కడ జనాభా ఎంత ఉంది? ఎన్ని వార్డులు ఉన్నాయి? 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులు ఉన్నాయి. 2050 జనాభా ఉంది. అంటే 10 వార్డులలో మీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున వార్డు మెంబర్లు పెట్టాం. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామం. నా గాజుల దశరథ ఫస్ట్ వార్డు నెంబర్గా నేను పోటీ చేస్తున్నా. నాది గ్యాస్ పై గుర్తొచ్చింది. నా పేరు దారెడ్డి స్నేహ. నేను 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఫస్ట్ టైం చేస్తున్నాను. గౌన్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను. వజ్రమ్మ నా పేరు. మాకు ఇక్కడ 3వ వార్డుకు వార్డు నెంబర్గా నిలబడమన్నారు. మా వాళ్ళందరూ మాకు గ్యాస్ గుర్తు 3వ వార్డ గ్యాస్ గుర్తు, పొయ్యి గుర్తు. అందరికి నమస్కారము. నా పేరు మంజుల. 5వ వార్డుల కాంగ్రెస్ తరఫున నన్ను ఎన్నుకుండు. నేను పోటీ చేసిన. నా గుర్తు గౌన్ గుర్తు, మేడంది బ్యాట్ గుర్తు. నా పేరు సిద్ధార్థ్. నేను డిగ్రీ క్వాలిఫికేషన్ చేశాను. 6వ వార్డు నెంబర్గా నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు గ్యాస్ పై గుర్తొచ్చింది. నమస్కారం. నేను మన సుధారాణి మేడం వాళ్ళ ప్యానల్ వేసిన మైనార్టీ, నేను ముస్లిం, నాకు ఒక అవకాశం కల్పించారు. నమస్కారం అందరికీ. నేను గ్యాదపాకారున, నేను వార్డు నెంబర్గా ఇస్తున్నాను. నా గుర్తు గౌను గుర్తు. కొల్లూరు మాది గ్యాదపాక కిష్టయ్య. నేను ఈ 9వ వార్డుకు చేస్తున్నా. నా పేరు గాజుల నరసయ్య యాదవ్. నేను 1995లో సర్పంచ్గా పనిచేసినాను. అయితే ఇప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చి జనరల్ మహిళ అయింది. మేడం ఆమె టీచర్గా పనిచేస్తూ మరి ఆ దేవుడు కళ చెప్పినట్టుగానే నేను ప్రజల యొక్క సేవ చేస్తానని రాజీనామా చేసి ముందడికి వచ్చింది. ఆమె ప్రచారంలో మేము తిరుగుతున్నాము, మంచి స్పందన ఉంది. భారీ మెజార్టీ తోటి బ్యాట్ గుర్తు గెలుస్తుందని నేను నమ్ముతున్నా. నా పేరు పిల్లమరి శంకరయ్య. 2013-2018లో సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన. ఇప్పుడు సర్పంచ్ను సీటు కోరుకోవాలి. నాకు సీటు కావాలంటే రాదు దినంలో. ఇప్పుడు సీటే కోరుతున్నామని, నువ్వే రామ్మా ఈ సీటుకు ఉత్తమ రాళ్ళు నువ్వే అని చెప్పని ఆ విధంగా ఉన్నది. మరి ఏ బజారు పోయినా, ఎక్కడ పోయినా 100% నువ్వే సర్పంచ్. కొల్లూరు గ్రామంలో గత 50 సంవత్సరాల నుంచి మా జనగాం ఫ్యామిలీ అందిస్తున్నటువంటి సేవలను గుర్తించి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా పిన్ని అయినటువంటి సుధారాణి గారిని భారీ మెజార్టీతోటి గెలిపించి కొల్లూరు గ్రామ అభివృద్ధికి కొల్లూరు గ్రామ ప్రజలందరూ తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొల్లూరు గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక్కసారి అంటే ఈ ప్రచార శైలి, వార్డు మెంబర్లు అంతా కూడా మాట్లాడిన తర్వాత ఈ ఎలక్షన్లు అనగానే రాజకీయాలు అంటే ఇక శత్రుత్వం పెరిగిపోతుంది. నా పార్టీ, నీ పార్టీ అన్నీ కూడా ఉంటే ఒక్కసారి మరి మేడం
గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే సంక్షేమ పథకాలు తెస్తుందా లేదా అందరినీ ఊరిని డెవలప్ చేస్తుందా? ఒకసారి అడుగుదాం. మేడం చెప్పండి. నేను గెలిచిన తర్వాత ఊరు మొత్తము నా బిడ్డల్లాగా చూసుకొని ప్రతి ఇంటికి సేవలు అందిస్తాను. ప్రతి ఇంటి పిల్లల్ని నా పిల్లల్లాగా చూసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ప్రతి ఇంటికి వాళ్ళకి కల్పిస్తాను. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏది చూడను, అందరినీ సమానంగా చూసుకుంటాను. ఈ కులం ఆ కులం అని లేదు, మంచిగా అందరినీ కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి అన్నీ పంచుకుంటాం. ఓకే, మొత్తంగా మీ గుర్తు ఏమొచ్చింది? బ్యాట్ గుర్తు. బ్యాట్ గుర్తు. ఒక చివరిగా ఈ కొల్లూరు గ్రామ మహిళలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు, మీరు ఏం పిలిపిస్తున్నారు? గ్రామ పెద్దలు పిల్లలు అందరికీ నేను చెప్పేది ఒకటే, బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సుధారాణి గారి భర్త శ్రీపాల్ రెడ్డిని ఒకసారి ఆయన మాటల్లో కూడా మనం విందాం. నా పేరు జనగాం శ్రీపాల్ రెడ్డి. నేను గత 30 సంవత్సరాల నుండి రాజకీయంగా తిరుగుతున్నాను. నేను ఎప్పుడు కానీ పార్టీలో మా గ్రామంలో ఎవరు ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ ఏది కానీ మా గ్రామంలో సర్పంచ్గా వార్డు మెంబర్లుగా గత 30 సంవత్సరాల నుండి నేను అందరికీ సహకరించుకుంటూ వస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. ఒకసారి అవకాశం 2014లో ఎంపీటీ జనరల్ అవకాశం వచ్చింది. అప్పుడు కొంచెం సెంటిమెంట్ ద్వారా, టీఆర్ఎస్ సెంటిమెంట్ ద్వారా నేను 2 గ్రామాలు ఎంపీటీసీ కాబట్టి కొద్దిగా ఇక్కడ మెజార్టీ అక్కడ కొద్దిగా తగ్గింది కాబట్టి అక్కడ తగ్గడం వల్ల నేను ఓడిపోయాను. ఇక అప్పటి నుండి నేను పార్టీకి పని చేసుకుంటూ గత ఇన్ని రోజుల నుండి కూడా నేను పార్టీలో అటు ఇటు తిరగకుండా అందరికీ మా కార్యకర్తలకు మా క్యాడర్కు సహకరించుకుంటూ అందరితోటి వెళ్తున్నాను. నేను ఎప్పుడూ కూడా పదవికి ఆశించలేదు. ఎప్పుడు కానీ ఒక ఆశయం కోసమే పని చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఆశించడం వల్ల ఏంటంటే అది కూడా జనరల్ వస్తే నేను చేద్దామని అనుకున్నాను. అది జనరల్ మహిళ వచ్చింది. అయినా నాకు ఒక కోరిక ఏంటంటే, సరే మా విలేజ్లో మేము ఉన్నాం, అందరికి సహకరించుకుంటూ వస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుండి అనే ఉద్దేశంతో నేను మా మిస్సెస్ను రాజీనామా ఆమె కూడా అంగీకరించింది. నేను కూడా ఒక ప్రజాసేవ చేస్తానండి, మీరు కూడా ఇన్నేళ్ళ బట్టి ఉంటారు అనే ఉద్దేశంతో ఆమె కూడా దిగింది. సరే రండి అని ఆమెకు మేము కూడా కొంచెం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అందరు కూడా ఆమె కూడా కొంచెం చేయడం వల్ల రాజీనామా చేసి ఆమె కూడా అభ్యర్థిగా చేయడానికి ముందుకొచ్చింది. గతంలో కూడా మేము ఎప్పుడు కూడా మా గ్రామంలో మేము పార్టీలు ఏమన్నా ఒక ఎలక్షన్స్ వస్తేనే పార్టీల వరకు కానీ అనుకునేది. తర్వాత అన్ని విషయాలలో అందరం కలిసిమెలిసి అందరం పెద్దలు కానీ చిన్నలు కానీ అన్ని కులాలతోటి ఏ కార్యక్రమమైనా ఏదైనా కూడా అందరం కలుపుకొని కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు కూడా రేపు ఎలక్షన్ అయిపోయినాక కూడా సర్పంచ్గా ఎవరైనా గెలిచినా కూడా అదే విధంగా అదే దారిలో మేము వెళ్ళి చేసాం. ఎవరితోటి మాకు కాంప్లికేటెడ్స్ అనేటివి లేవు. మేము మా ఫ్యామిలీస్ ఏంది, మా కుటుంబం ఏంది, మేము వ్యక్తుల మీద అనేది ఊళ్ళో గ్రామానికి ప్రజలకు అందరికీ తెలుసు. మా సేవా కార్యక్రమాలు కూడా కొన్ని తెలుసు. అందుగురించి ఈ గ్రామంలో ఇప్పుడు మా మేడంను అందరూ ప్రజలు మా సర్పంచ్గా భారీ మేరతోటి గెలిపేయాలని మా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కొల్లూరు గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచార శైలి.